ఒక కవి గారికి పాపం ఒక సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పేరు తిరుమల రాయుడని. ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం. ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒక కన్ను ఉన్నమాట వాస్తవం ఒక అగవైకల్యం ఉంది పాపం. ఏం చేయాలి, భగవంతుడు అంతే ఇచ్చాడు. ఆయనకు బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు, ఈ కవి కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది. అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే జర పొగడాలరా భయ్, నేను ఒక కన్ను కాలిపోయింది కానీ అట్లా అయినా పొగడాలరా భయ్, ఎట్లనే చేసి నువ్వు పొగుడు, ఆయన సంతోషపెట్టు, నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం జరుగుతుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి, ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు. అన్నాతి గూడి హరుడవు, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు కానీ కౌరవపతివే. అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష, ధర్మపత్ని. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వాడు, మనకేం తక్కువ, నీకు ఒకగానే ఎందుకు రద్దు పడతావు, నువ్వు ఒకటి ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడవు అంటే శివునికి 3 కళ్ళు అవుతున్నాయి, ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కళ్ళు. కాబట్టి నువ్వు శివునికి సమానం. తక్కువ నువ్వెందుకు తక్కువ అవుతావా, నాకు కానే కావు, నువ్వు కన్ను లేదని అసలు ఫికరే చేయకు నువ్వు అన్నట్టుగా. అన్నాతి గూడి హరుడు వాడు, నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కలిస్తే శివుని నువ్వు. అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు. అసురులు అంటే రాక్షసులు అధ్యక్ష. వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి. ఆయన చాలా ఫేమస్, టెర్రర్, భయపడతారు అందరు. ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యునితో కూడా పంచాయతీ పెట్టుకోరు. కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి. ఆయనను గూడనప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉంటుంది కాబట్టి ఆ శుక్రాచార్య వారికి ఒకటే కన్ను ఉంటుంది అధ్యక్ష. అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్య అంతటివి. అది కూడా లేదనుకో, ఇక ఏం చెప్తాడు, కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయ కన్నొక్కడి లేకపోతే ఉర్రొక్కడి దిగినా మంచిదే, కానీ అది కూడా లేకపోతే తక్కువనా, అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్రుడు అధ్యక్షుడు 2 గంటలు లేకపోతే ఈయంత పోయినా కూడా బాధ లేదు. ఈ మోడీ గారికి చెప్పేవాళ్ళు కూడా కాసారి కొద్దిగా అంత మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాందాక చెప్తారు. ఆఖరికైనా మాజీ ప్రధాని దగ్గర చెప్తారు. మనకేం తక్కువ సార్, డబ్బా దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు నువ్వు, ఇక తక్కువ నువ్వు. అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే అదానికి గోటాలకు జరిగింది, ఇంత భయంకరంగా ఉంది, నిజమైన మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడనీయకుండా చేసి. ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, బుల్డోజింగ్. అట్లా చేయాలని అందరు చేయగలుగుతారు కదా అధ్యక్ష. నిన్న పార్లమెంట్ జరుగుతుంటే ఒక ఆమె ఉన్నది, మా పేరు ఉన్నది మొహ్వా అని ఒక అమ్మాయి పాపం గట్టిగా మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడుతుంది. ఆయన మాట్లాడుతుంటే మొత్తం లేచి లొల్లి పెడుతుంటారు. అరే ఇదేం లొల్లి, ఏం సంగతి అంటుంటే ఇదేదో మాట్లాడుతుంటే పెద్ద లొల్లి. పక్క నుంచి పొగుడుతున్నారు ఆయన మోడీ గారిని. ఆ పొగడానికి కూడా ఒక అంతం ఆధారం ఉంటుంది అధ్యక్ష. దానికి సందర్భము, ఒక పద్ధతి అనేది ఉండాలి. మరీ అంత ఎక్కసంగా పొగిడితే కూడా గలీజ్ అవుతుంది. లేని దాన్ని పొగిడితే ఎట్లా అధ్యక్ష, మంచి పని చేసినాం 4 ముచ్చట్లు మంచి చెప్పినట్టు వేరే సంగతి, కానీ అయిన దానికి కాని దాన్ని పొగిడి ఆయన అతను కూడా పాపం ఆగమైపోతుంది. నిజమైన గొప్ప అనుకుంటా పాపం, ఆ ప్రమాదం ఉంటుంది. అది జరుగుతుంది అధ్యక్ష. మాట్లాడుతుంటే ఒక మాట రాగానే మోడీ 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 అనే సభ్యులు, పార్లమెంట్ సభ్యులు పెడుతుంటారు. బుల్డోజ్ చేశాను మాట్లాడకుండా. ఒక కవి గారికి పాపం ఒక సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పేరు తిరుమల రాయుడని. ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం. ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒక కన్ను ఉన్నమాట వాస్తవం ఒక అగవైకల్యం ఉంది పాపం. ఏం చేయాలి, భగవంతుడు అంతే ఇచ్చాడు. ఆయనకు బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు, ఈ కవి కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది. అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే జర పొగడాలరా భయ్, నేను ఒక కన్ను కాలిపోయింది కానీ అట్లా అయినా పొగడాలరా భయ్, ఎట్లనే చేసి నువ్వు పొగుడు, ఆయన సంతోషపెట్టు, నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం జరుగుతుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి, ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు. అన్నాతి గూడి హరుడవు, అన్నాతిని గూడనప్పుడు అసుర గురుండవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటే లేదు కానీ కౌరవపతివే. అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష, ధర్మపత్ని. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వాడు, మనకేం తక్కువ, నీకు ఒకగానే ఎందుకు రద్దు పడతావు, నువ్వు
ఒకటి ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడు అంటే శివునికి 3 కళ్ళు అవుతున్నాయి. ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కళ్ళు. కాబట్టి నువ్వు శివునికి సమానం. తక్కువ నువ్వెందుకు తక్కువ అవుతావా? నాకు కానే కావు. నువ్వు కన్ను లేదని అసలు ఫికరే చేయకు నువ్వు అన్నట్టుగా. అన్నాతి కూడి హరుడు అంటే నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కలిస్తే శివుని నువ్వు. అన్నాతిని కూడినప్పుడు అసుర గురు ఉండవు. అసురులు అంటే రాక్షసుల అధ్యక్ష. వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి. ఆయన చాలా ఫేమస్. టెర్రర్, భయపడతారు అందరూ. ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యుడితో కూడా పంచాయతీ పెట్టుకోరు. కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి. ఆయనను కూడినప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉంటుంది కాబట్టి ఆ శుక్రాచార్య వారికి ఒకటే కన్ను ఉంటుంది అధ్యక్ష. అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యని అంత రోనివి. అది కూడా లేదనుకో ఇక ఏం చెప్తాడు? కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయ, కన్నొక్కడి లేకపోతే ఉర్రొక్కడి విగిన మంచిదే, కానీ అది కూడా లేకపోతే తక్కువనా? అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్రుడు అధ్యక్షుడు 2 గంటలు లేకపోతే ఈత పోయినా కూడా బాధ లేదు. ఈ మోడీ గారికి చెప్పేటోళ్ళు కూడా కాదు సార్ కొద్దిగా అంత మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాందాక చెప్తారు. ఆఖరికైనా మాజీ ప్రధాని దగ్గర చెప్తారు. మనకేం తక్కువ సార్? డబ్బా దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు నువ్వు. ఇక తక్కువ ఉంది మనకు. అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే అదానికి గోటాలకు జరిగింది. ఇంత భయంకరంగా ఉంది. నిజమైన మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడనీయకుండా చేసి, ఇంకోటి ఏంటంటే అధ్యక్ష బుల్డోజింగ్. అట్లా చేయాలని అందరు చేయగలుగుతారు కదా అధ్యక్ష. నిన్న పార్లమెంట్ జరుగుతుంటే ఒక ఆమె ఉన్నది, మా పేరు ఉన్నది మొవ్వ అని ఒక అమ్మాయి పాపం గట్టిగా మాట్లాడుతూ ఉన్నట్టు మాట్లాడుతుంది. ఆయన మాట్లాడుతుంటే మొత్తం లేచి లొల్లి పెడుతుంటారు. అరే ఇదేం లొల్లి, ఏం సంగతి అంటుంటే ఏదో మాట్లాడుతుంటే పెద్ద లొల్లి. పక్క నుంచి పొగుడుతున్నారు ఆయన మోడీ గారిని. ఆ పొగడానికి కూడా ఒక అంతం ఆధారం ఉంటుంది అధ్యక్ష. దానికి సందర్భము, ఒక పద్ధతి అనేది ఉండాలి. మరీ అంత ఎక్కసంగా పొగిడితే కూడా గలీజ్ అవుతుంది. లేని దాన్ని పొగిడితే ఎట్లా అధ్యక్ష? మంచి పని చేసినాం, 4 ముచ్చట్లు మంచి చెప్పినట్టు వేరే సంగతి. కానీ అయిన దానికి కాని దాన్ని పొగిడి ఆయన అతను కూడా పాపం ఆగమైపోతుంది. నిజమైన గొప్ప అనుకుంటారు పాపం. ఆ ప్రమాదం ఉంటుంది. అది జరుగుతుంది అధ్యక్ష. మాట్లాడుతుంటే ఒక మాట రాగానే మోడీ 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 అనే సభ్యులు పార్లమెంట్ సభ్యులు పెడుతుంటారు. బుల్డోజ్ చేశాను మాట్లాడలేకుండా. ఒక కవి గారికి పాపం ఒక సందర్భంలో బాధ వచ్చి పడుతుంది అధ్యక్ష. ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు తిరుమల రాయుడని. ఆయన ఒకటే కన్ను ఉంటుంది పాపం. ఆయన మనసులో బాధ ఉంటుంది. ఒక కన్ను ఉన్నమాట వాస్తవం ఒక అగవైకల్యం ఉంది పాపం. ఏం చేయాలి? భగవంతుడు అంతే ఇచ్చాడు. ఆయనకు బాధ ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు? ఈ కవి కూడా ఏదో చిన్న బాధ ఉంటుంది. అరే నువ్వు రాజుగారి దగ్గర మంచి బహుమానం పొందానంటే జర పొగడాలరా భయ్, నన్ను ఒక కన్ను కాలిపోయింది కానీ అట్లా అయినా పొగడాలరా భయ్, ఎట్లనే చేసి నువ్వు పొగుడు, ఆయన సంతోషపెట్టు, నువ్వు సంతోషపెడితే నీకు మంచి లాభం జరుగుతుంది అని చెప్తారు అధ్యక్ష. అప్పుడు ఆయన మజబూరిగా పాపం ఏం చేయాలి, ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇష్టం మనసులో లేకపోయినా చెప్తాడు. అన్నాతి కూడి హరుడవు, అన్నాతిని కూడనప్పుడు అసుర గురుండవు. అన్నా తిరుమల రాయ, కన్నొక్కటే లేదు కానీ కౌరవపతివే. అంటే అన్నాతి అంటే వైఫ్ అధ్యక్ష, ధర్మపత్ని. మీ యొక్క భార్యతో ఉన్నప్పుడు నువ్వు తక్కువ మనిషి వారు, మనకేం తక్కువ, ఒక కన్నా ఎందుకు రద్దు పడతావు? నువ్వు ఒకటి ఉన్నది కానీ నీ భార్యతో కూర్చున్నప్పుడు నువ్వు హరుడు అంటే శివునికి 3 కళ్ళు అవుతున్నాయి. ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కళ్ళు. కాబట్టి నువ్వు శివునికి సమానం. తక్కువ నువ్వెందుకు తక్కువ అవుతావా? నాకు కానే కావు. నువ్వు కన్ను లేదని అసలు ఫికరే చేయకు నువ్వు అన్నట్టుగా. అన్నాతి కూడి హరుడు అంటే నీ భార్య నువ్వు ఉన్నప్పుడు ఆమె 2 నీది ఒకటి కలిస్తే 3 కలిస్తే శివుని నువ్వు. అన్నాతిని కూడినప్పుడు అసుర గురుండవు. అసురులు అంటే రాక్షసుల అధ్యక్ష. వాళ్ళకి ఫేమస్ గురువు ఉంటాడు శుక్రాచార్యుడు అని చెప్పి. ఆయన చాలా ఫేమస్. టెర్రర్, భయపడతారు అందరూ. ఇక్కడ గురువే రాక్షసులకు కాబట్టి ఆయన కన్ను తెరిస్తే బాగుండదని ఆ శుక్రాచార్యుడితో కూడా పంచాయతీ పెట్టుకోరు. కాబట్టి ఆయన కూడా పెద్ద ఫేమస్ మనిషి. ఆయనను కూడినప్పుడు నువ్వు అసుర గురుడు అంటే ఒకటే కన్ను ఉంటుంది కాబట్టి ఆ శుక్రాచార్య వారికి ఒకటే కన్ను ఉంటుంది అధ్యక్ష. అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్యని అంత రోనివి. అది కూడా లేదనుకో ఇక ఏం చెప్తాడు? కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయ, కన్నొక్కడి లేకపోతే ఉర్రొక్కడి విగిన మంచిదే, కానీ అది కూడా లేకపోతే తక్కువనా? అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్రుడు అధ్యక్షుడు 2 గంటలు లేకపోతే ఈత పోయినా కూడా బాధ లేదు.
ఈ మోడీ గారికి చెప్పేటోళ్ళు కూడా కాదు సార్ కొద్దిగా అంత మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాందాక చెప్తారు. ఆఖరికైనా మాజీ ప్రధాని దగ్గర చెప్తారు. మనకేం తక్కువ సార్, తప్ప దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు నువ్వు, ఇక తక్కువ ఉంది మనకు. అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే అదానికి గోటాలకు జరిగి